హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే జిల్లా కోర్టులో అయితే మనకు సబార్డినేట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఎక్కడ వచ్చింది, ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చింది, బట్ ఇది ఇంకో కొన్ని జిల్లాలో ఫిల్ కాలేదు. సో మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఏ జిల్లాలో వచ్చింది, మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, మరి ఎలిజిబిలిటీ, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఎంతకి ఏముండదు, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఆపర్చునిటీ, ఎవరైతే తక్కువ స్టడీ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఛాన్స్, మళ్ళీ రాదు, వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. సో నా స్మాల్ రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ జిల్లా కోర్టులో అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం. సో మీకు తెలుసు డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయిగా, అందులో వచ్చేసి మనకు వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్, ఓకేనా. సో వీటికైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఎక్కడి నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందో చూసుకుంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ మనకు జయశంకర్ భూపాలపల్లి, ఓకేనా. మీకు తెలుసు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి అయితే మనకు రావడం అయితే జరిగింది, ఓకేనా. ఈ యొక్క జిల్లా నుంచి మనకు ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే మంచి ఛాన్స్. మనకు జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో పోస్ట్ వచ్చేసి కూడా మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగమే, గుర్తుపెట్టుకోండి. సో పోస్ట్ చూసుకుంటే మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం, ఓకేనా. సో ఈ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు అర్హత ఎంత ఉండాలి, అర్హత చూసుకుంటే సో తక్కువ క్వాలిఫికేషన్ అండి, మంచి ఆపర్చునిటీ. ఎక్కువ క్వాలిఫికేషన్ తీసుకోరు, లిమిటెడ్గా తక్కువనే ఉండాలి క్వాలిఫికేషన్. సో మినిమం మీరు గుర్తింపు పొందినటువంటి ఒక బోర్డు నుంచి 7వ తరగతి పాస్ అయ్యింటే సరిపోతుంది, ఓకేనా. 7వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో వాళ్ళే ఎలిజిబుల్. సో గుర్తుపెట్టుకోండి, 7వ తరగతి పాస్ అయితే చాలు, మీరు ఎలిజిబుల్ దానికి అప్లికేషన్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, దీనికి మళ్ళీ హయ్యర్ స్టడీస్ ఉన్నా కానీ తీసుకోరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మినిమం నాకు తెలిసి 7th నుంచి 10th పాస్ వరకే ఉంటుంది, వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th పాస్ ఇంటర్మీడియట్ చేసినా కానీ తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. సో మినిమం 7th పాస్ అయితే చాలు, మీ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉండాలి, మరి యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే దాదాపు మనకు వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం చూసుకుంటే మనకు 18 నుంచి 34 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ ఎంత ఉండాలి, 7వ తరగతి పాస్ అయి ఉండాలి, 18 నుంచి 34 సంవత్సరాల మధ్య మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏజ్లో సడలింపు ఉంటుంది, దాదాపు 5 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, వీళ్ళకైతే 10 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేయండి, ఓకేనా. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్ వర్గాలకైతే మనకు ఏజ్లో సడలింపు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఒక ఉద్యోగాలకు మనము అప్లికేషన్ వచ్చేసి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మరి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలా, ఏ విధంగా చేయాలి. అప్లికేషన్ వచ్చేసి మనకైతే దాదాపు వీళ్ళు సో ఆఫ్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ త్రూ అప్లికేషన్ ఉంది, ఆన్లైన్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ మీ డీటెయిల్స్ కానీ నింపి అటాచ్మెంట్ చేసి డైరెక్ట్ మీరు ఆఫ్లైన్లో ఇచ్చి రావచ్చు, లేదంటే పోస్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్తో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆన్లైన్ మాత్రం కాదు, ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి చివరి తేదీ చూసుకుంటే మరి ఎప్పటి వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మనం చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, April 27th, ఓకేనా. సో April 27th లోపు మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకా టైం తక్కువ ఉంది, ఇవాళ 25th, ఇంకా 2 days ఉంది. సో 2 daysలో మీరు డైరెక్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి డైరెక్ట్ వెళ్ళి ఇచ్చిరండి సంబంధిత అడ్రస్లోపు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఏ చిరునామా అయితే ఉంటుందో ఆ చిరునామాకి డైరెక్ట్ మీరు పోస్ట్ అనేది చేయండి, స్పీడ్లో అంటే డైరెక్ట్ వెళ్ళి ఇచ్చిరండి, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, మరి మిమ్మల్ని వీళ్ళు ఏ విధంగా సెలక్షన్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. చూసుకుంటే మీరు అప్లికేషన్ చేస్తారు కదా, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో వచ్చినటువంటి అప్లికేషన్ అన్ని కూడా మనకు వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళకు
మౌఖిక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో పర్సనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వాటికి ఉన్నటువంటి డీటెయిల్స్, మరి వాళ్ళకు ఏమేం కావాలో దానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నారా లేదని మౌఖిక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా వీళ్ళను అభ్యర్థులను అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, అభ్యర్థులను వీళ్ళు ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. ఇది సింపుల్ ప్రాసెస్. మనకు మీకు 7th పాస్ అయితే సరిపోతుంది. మీ ఏజ్ 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తే అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అది 27th ఏప్రిల్ లోపు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లేదు, షార్ట్ లిస్ట్, జస్ట్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ. సో మంచి ఛాన్స్. తక్కువ స్టడీ ఉన్న వాళ్ళు, 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే గొప్ప అవకాశం. మనకు జిల్లా కోర్టులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా, ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్కి గుడ్ న్యూస్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.